నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజాలు కొంతమందికి నిష్ఠూరంగానే ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, గత కొంతకాలం ముందు నేను ఒక వీడియో చేశా. ఏమని చేశానంటే, వైఎస్ రాజారెడ్డి పాలిటిక్స్ లేకొస్తున్నాడు, తద్వారా కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ అయితే పడతాయి అని చెప్పి ఒక వీడియో చేశాను. 2 వారాలు గడిచిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు ఈ వార్తను కవర్ చేసింది. స్వయంగా రాజారెడ్డి కర్నూలులోని ఆ యొక్క వెజిటబుల్ మార్కెట్ పోయినప్పుడు ఆ మీడియా మొత్తం కవర్ చేసింది. నేను ఒక 2 వారాల ముందు ఊహించిన. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ వీడియో చేసిన అనంతరము ఆ కిందపాటి కామెంట్స్లో ఒక సామెత ఉంటుంది కదా, మంచి గడప దాటేలోపు చెడు ఊరంతా చుట్టేసి వస్తుందని చెప్పి కింద ఎత్తుకున్నారు. అబ్బా నువ్వు ఎట్ట చెప్తావా, అది బా ఇది బా అని చెప్పి ముఖ్యంగా ఒక నెగిటివ్ పార్టీ వాళ్ళు వేసుకున్నారు. కానీ మంచిగా ఎవరైనా ఒకరిద్దరు కామెంట్ పెడతా ఉంటే వాళ్ళంతా కింద వాళ్ళు ఏమైనా తిడతారని చెప్పి ఎవరు పెట్టేటువంటి పరిస్థితి కాదు. అయినా పర్లేదు, ఒక్కరోజు మీ మన్నలను ఖచ్చితంగా పొందే వరకు నేను కష్టపడతానే ఉంటాను అయితే నేనైతే విన్నవించుకుంటున్నా. సరే, ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్టా సర్దేసుకొని వైఎస్ భారతిరెడ్డి గారికి తన పార్టీ అప్పచెప్తున్నారనేది ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి టాపిక్. ఇది ఆ రోజు అంటే ఏ సోర్సు లేకున్నా కూడా నేను ఏదో ఊహాగానాలతో ఊహించి ఆ వీడియో చేశాను. ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియో పూర్తి స్థాయి సోర్స్తోనే చేస్తున్నాను. ఆ సోర్స్ ఏందిరా అంటే, స్వయంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన రాసినటువంటి ప్రచురణలో భాగంగా నేను అది తీసుకొని చెప్తున్నా. అసలు విషయానికి వస్తే, గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు ఇస్తా వస్తున్నారు. నిన్న మొన్న చూస్తే చెలో మెడికల్ కాలేజ్ అని ఇచ్చాడు. అంతకుముందు అన్నదాతకు భరోసా అంటూ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ జనం ఎక్కడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. జనం రాకపోగా ఈవెన్ బి గ్రేడ్ నాయకులు కూడా ఎక్కడైతే ఆ కార్యక్రమాలు ఉంటాయో అక్కడ కనపడలా. ఎందుకంటే ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ సాక్షి రిపోర్టర్లు పోతారు, ఆయన వచ్చినాడా ఈయన వచ్చినాడా, ఆయన వాళ్ళతో ఫోటోలు తీయడం, అదైతే జిల్లా మీడియాలో వేయడము. కానీ ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా ఇంటెలిజెన్స్, ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బిజీ ఏమో తెలియదు, కానీ స్వయంగా ఈ యొక్క సాక్షిని మెయింటైన్ చేసేటువంటి భారతిరెడ్డి గారు ఎన్ని చూస్తూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మద్యం స్కాము మేడ మీద ఉరితాడులాగా వేలాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారో, ఆయన విదేశాల్లో కంపెనీలు పెట్టుకునేవాడు, మన భారతదేశంలో కూడా కొద్దిపాటి కంపెనీలు పెట్టుకొని ఏది మొత్తం అవినీతి పరంగా సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో తక్కువ రేటుతో మద్యం తయారు చేయడం, ఎవడు ప్రాణాలు ఎట్టయినా కానీ మనకు డబ్బులు వస్తే చాలు, మన జోబీలు నిండితే చాలు అనే క్రమంలో ఆయన ముందుకెళ్తా వచ్చాడు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన విధానాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి అవలంబించి దాంట్లో డబ్బులు దండుకొని కొన్ని వేల కోట్లు కుంభకోణం చేసేశారు మద్య స్కామ్లో. తద్వారా ఏది ఏమైనా కూడా సిట్టు స్పీడ్ అందుకునింది. తర్వాత క్రమంలో ఈడీ స్పీడ్ అందుకున్న ఈ దశలో అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని ఆఫీసుల పైన ఏకకాలంలో ఈడీ అంటూ దాడులు చేసింది. ఈ మధ్య చూస్తే దాదాపు 20 ఆఫీసుల్లో దాడులు చేసి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం మనం పరిశీలించి చూస్తే ఆల్రెడీ వైఎస్ కుటుంబం వరకు, అంటే అనిల్ రెడ్డి రూపంలో ఆడి దాకా వెళ్ళినందున నెక్స్ట్ ఎపిసోడ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సర్కిల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజో రేపో అనిల్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. తర్వాత వారం వ్యవధి, 2 వారాల 3 వారాల నెల తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారని చెప్పి ఖచ్చితంగా నేషనల్ మీడియా కూడా కోడైకి వస్తుంది. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా అరెస్ట్ అయితే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి షర్మిల గారు కాలకు బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినటువంటి పరిస్థితులు, పార్టీని ముఖ్యంగా ప్రజలకు తీసుకెళ్ళినారు. సహజంగా సరే సింపతి ఉండొచ్చు, ఎన్నెళ్ళు ఉంటుంది, నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, వారం ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. 16 నెలల పాటు పార్టీని బతికించినటువంటి ధీరోదాత్తురాలు షర్మిల గారు అని చెప్పి ఒక వర్గం అంటూ చెప్తాంది. ఆవిడ చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, స్వయాన తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెట్టేసినటువంటి పరిస్థితి. సరే, నేను ఈ టాపిక్ చెప్తున్నా కదా, ఈ టాపిక్ ముందు చెప్పింది ఎవరు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. షర్మిల గారిని, అదేవిధంగా వైఎస్ విజయం గారిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇలా జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అయితే తెలిసేటువంటి పరిస్థితి. అది ఏ విధంగా ఊహిస్తున్నాడో ఆయన మనకైతే తెలియదు. తర్వాత షర్మిల గారి పార్టీ కాంగ్రెస్లో కలిసిపోతుందని కూడా ఆయన రాసేశాడు. అక్షరాలు అదే జరిగింది. తర్వాత షర్మిల గారి పైన, అదేవిధంగా వైఎస్ విజయమ్మ పైన, వీళ్ళిద్దరి పైన జగన్మోహన్ రెడ్డి గారు కేసేస్తున్నాడు అని కూడా ఈ యొక్క రాధాకృష్ణ గారు రాసినటువంటి పరిస్థితి మనం అయితే చూసాం. అక్షరాలు ఆయన ఏదైతే చెప్పినాడో అదే ఆజిటిస్ జరిగింది. దీంట్లో ఏది డీకోడ్ చేసి చూసినా కూడా ఆయన చెప్పినటువంటి మాట 1% కూడా తప్పలేదు. ఇదే క్రమంలో ఆయన రాసినటువంటి వార్తనే మీ ముందు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను చెప్పినట్టు ఆల్రెడీ ఎక్కడ జనం అనేవాళ్ళు మొబైల్ ఇస్కాలా. ఈ క్రమంలో
జగన్మోహన్ రెడ్డి గారి కన్నా జైలుకు పోతే పార్టీని బతికించాలా, బతికించడానికి నెక్స్ట్ A2గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పార్టీలో? స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పనితీరు ఎట్టు ఉన్నదో ప్రతి మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఆడివి ఒక మాట మాట్లాడతాడు, ఈడొచ్చి ఇంకొక మాట మాట్లాడతాడు. ఏమున్నాడు మొన్న అమరావతికి సంబంధించి ఆయన అమరావతి ఏమేమో కాదన్నావా, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడనే ఉండిపోయి అంటున్నాడు. అంటే 2 నాలుగుల ధోరణి. అంటే వైజాగ్ రాజధాని, అమరావతి రాజధాని అని చెప్పలేకున్నాడు. ఒక్కనొక టైంలో అమరావతి రాజధాని అన్నాడు. సరే వైజాగ్ రాజధాని అంటే ఏమన్నా కొద్దిపాటి జనం నమ్ముతారేమో, అలా కాకుండా ఆయన అమరావతి రాజధాని అనడంతో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు రాష్ట్రం అంతా నివేరిపోయి చూసింది. అంటే ఈయన లైనా లేకుండా పార్టీ ఇచ్చినటువంటి లైనా? సో ఇటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తికి పార్టీ ఒక పగ్గాలిస్తే పార్టీ అధపాతాలని పడిపోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే 100 అడుగుల గుంతలో దూకిపోయిందో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవుతుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సైడ్ లైన్ చేసి ఈయనకు పని ఇచ్చినటువంటి ఎవరో భారతిరెడ్డి గారే స్వయంగా, ఇంకా మహిళ కాబట్టి ఆవిడకైనా జనం లెక్కన చొచ్చుకుపోతే ఒక్క పార్టీ సింపతి దొరుకుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్లాన్ వేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్లాన్స్ అంటూ చేసుకున్నారు. ఒక్క ప్లాన్ ఏంటంటే ముందు అందరినీ బెదిరించాలా, ఏమైనా పోలీస్ ఆఫీసర్ని కూడా బెదిరించాలా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ తప్పులు చేసినా కూడా వాళ్ళని వదిలిపెట్టాలా, పోలీసు వాళ్ళకి ఎవరు భయపడకూడదని చెప్పి ఒక లైన్లో ఒక నినాదంతో ఎక్కడికెక్కడ పోయి బెదిరించడాలు. ఏమేమి దానికి పరాకాష్ట ఏంటంటే ఎవరైతే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారో, లేకుంటే డ్రగ్స్ తాగి కానిస్టేబుల్ కొట్టారో, ఈ గంజాయి తాగి బ్యాచ్ కాడికి పోయి కూడా ఆయన పరామర్శకు పోయి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరో పక్కన బెట్టింగ్లో ఎవరైతే డబ్బులు పోగొట్టుకొని 2 కోట్లు పోయి ఆయన ఉరేసుకొని చచ్చిపోయినాడో ఆయన పైకి పరామర్శపోయినాడు. అంటే ఈయన నినాదమే, ఈయన సైడ్ లేని ట్రాకే మనది. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, దాంట్లో సూర్య ఉంటాడు, రోలెక్స్ అనే పాత్రధారి. ఆ రకాన ఈ వేరే రూట్లోనే పోదాము, భయం అనేది జనంలోకి చొప్పిద్దాము అంటే స్పైడర్ మూవీలో ఒక విలన్ ఉంటాడు కదా, ఆ తీరులో వెళ్దాం అనుకున్నాడు. ఇదైతే బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది డెమోక్రసీ, ఇట్స్ నాట్ ద డెమోక్రసీ ఆఫ్ రాజారెడ్డి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఎంతసేపటికి ఆ ప్లాను 1-2 రోజులు పనికొచ్చింది. కానీ లాంగ్ రన్లో ఇదైతే పనిచేయదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఈ క్రమంలో గతంలో పనికొచ్చినటువంటి ఏదైతే తీరు ఉన్నదో సింపతి యాంగిల్ అని, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెలికి తీసే విధంగా, దాన్ని ప్రధానాస్త్రం చేసుకునే విధంగా వైఎస్ భారతిరెడ్డి గారికి పగ్గాలిచ్చి ముందుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు జరిగింది. ఈ క్రమంలో దాదాపు 15 రోజుల నుంచి వైఎస్ భారతిరెడ్డి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి మాజీ రిటైర్డ్ ఉద్యోగి ఫోన్ తీసుకొని ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫోన్ చేసి, అదో ఆ నియోజకవర్గంలో ఎవరికి మనకు ఆయన ఇన్ఛార్జ్కి ఇచ్చున్నాము, ఆ ఇన్ఛార్జ్ అతను పనేజీ ఇట్లా ఏడ ఫోటోలు కనపడలా, ప్రజలకు పోయినట్టు కనిపిల్లా, అసలు ఆ విషయం ఏందో కనుక్కొని చెప్పి పెద్ద నాయకులతో ఈవిడే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతుంది అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే రాసుకొచ్చారు. ఇది ఓవరాల్ వ్యవహారము. ఈ వీడియో పైన మీ విశ్లేషణ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నా మనవి. వీలైతే లైక్ కూడా కొట్టండి. ధన్యవాదాలండి.